వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా మరి ఈ కూడికను ఏర్పాటు చేయటానికి ప్రభువు వారికి ఇచ్చిన భారాన్ని బట్టి మరి పెద్దలు దేవసాయం గారు, అలాగే పెద్దలు సుదర్శన్ గారు, వారి బృందాన్ని అంతటిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు ఈ గ్రామాన్ని ప్రేమించి మరి మీ అందరి రక్షణార్థమై, మీ అందరి క్షేమము కొరకు ఈ కూడికను ఏర్పాటు చేశారు అని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే ప్రభువు మీ మధ్యలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించారు. మరి సహకరిస్తున్న గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మాటను ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మరి స్థానిక కేసియా గ్యామ్యా తండాలను ప్రభువా మీరు మీ కృపలో భద్రము చేసుకొని మీ అనాది సంకల్పాన్ని బట్టి వారి రక్షణార్థమై, వారి క్షేమార్థమై ఏర్పాటు చేయబడిన ఈ కూడికను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నాయనా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి వందనాలు. ఈ లేఖనాన్ని ప్రభా మా వినికిడిలో దీవించండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణి, బలహీనుణ్ణి మీ శక్తి చేత నింపండి. మీ సిలువ చాటున మరుగు చేయండి. మీ ఆత్మ చేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. ప్రభా, మీ లేఖనాలు, మీ వాక్యాలు మాకు ఆదరణ కలిగిస్తాయి, మాకు నెమ్మదినిస్తాయి. అటువంటి లేఖనాల ద్వారా మీరు మమ్మల్ని తృప్తిపరచమని బతిమాలుకుంటూ ఉన్నాం. ప్రభా, మా మాటలు కొద్దిగా ఉండాలి, మీ మాటలు ఎక్కువగా ఉండాలయ్యా. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మెట్టుకు ఈ రాత్రికాల సమయంలో నెహెమ్యా జీవితంలో నుంచి కొన్ని సంగతులు మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే జనులందరూ కూడా, అంటే నెహెమ్యాతో ఉన్న మిగిలిన ఇశ్రాయేలీలందరూ కూడా గోడను కట్టడానికి, అనగా యెరూషలేము గోడలు పాడైపోయాయి, యెరూషలేము గుమ్మాలు పాడైపోయాయి. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్న గొప్ప పట్టణము, కొండ మీద కట్టబడిన పట్టణము, దానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఇవన్నీ మాదీయ పారసీక సామ్రాజ్యం వలన, బబులోను సామ్రాజ్యం వారి వలన ఇవన్నీ ధ్వంసమైపోతూ వచ్చినాయి, పాడైపోతూ వచ్చినాయి. కానీ ఒకానొక రోజున నెహెమ్యాకు ప్రేరణ కలిగింది. ఏమనంటే, నా పితరులున్న భూమి, నా స్వజనులున్న భూమి ఈ రీతిగా పాడైపోయిన భూమిగా ఉండటానికి వీల్లేదు అన్న ఉద్దేశంతో నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, ఈ గోడలన్నిటినీ కూడా తిరిగి కట్టడానికి పూనుకుంటున్నాడు. అందుకే మనం చూడగలిగితే అపవాది పడగొట్టేవాడు, యేసయ్య నిలబెట్టేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది పని ఏంటంటే పడగొట్టడమే, సాతానుడు పని ఏంటంటే పడగొట్టడమే. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు నిలబెట్టేవాడు. సాతాను జీవితాలను పడగొడతాడు, కుటుంబాలను విడగొడతాడు, మనుషులను చెడగొడతాడు, వాడి పని అదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను కట్టడానికి, కుటుంబాలను కలపటానికి,
జీవితాలను బాగు చేయటానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే మనం గమనించగలిగితే నెహెమ్యా కూడా ఇక్కడ చేస్తున్న పని ఏంటంటే పాడైపోయిన గోడలన్నిటినీ కూడా కట్టాలని అనుకుంటున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా పాడైన కుటుంబాలు, పాడైన జీవితాలు, దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి దూరంగా ఉన్నవి, వ్యసనాలకు లోనైపోయి దేవునికి హేయకరమైన పనులు చేస్తూ రక్షణ అనేది లేక, జీవితంలో శాంతి లేక, జీవితంలో సమాధానం లేక అల్లాడిపోతున్న అనేకులను కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభువు తన వాక్యము ద్వారా ఆదరించటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వారి జీవితాలను కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. పడిపోయిన పరిస్థితులన్నిటినీ కూడా ఆయన చక్కబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించగలిగితే గతములో పడిపోయిన జీవితాలు ఎన్నో. అది త్రాగుడు కావచ్చు, జోదము కావచ్చు, వ్యభిచారము కావచ్చు కదా. అనేక సందర్భాలలో జీవితంలో మనశ్శాంతి మనిషికి లేకపోవటానికి కారణం ఏంటంటే, కుటుంబాలలో సమాధానము లేకపోవటానికి కారణం ఏంటంటే వారు వ్యసనాలకు, బలహీనతలకు లోను కావటం. బలహీనతలకు అప్పగించుకొని, బలహీనతలకు లోబడిపోయి వారి జీవితాల్లో సమాధానం లేకుండా వారి కుటుంబాలన్నీ కూడా పడిపోయిన పరిస్థితిలో ఉన్నాయి. అటువంటి కుటుంబాలను ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నిలబెట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే కుటుంబాలను నిలబెట్టడానికి సమర్థుడు. ప్రతి వారి జీవితాన్ని కట్టడానికి ఆయన సమర్థుడు. అందుకనే మనం చూడగలిగితే మెట్టుకు నెహెమ్యా జీవితంలో ఒక గొప్ప సంఘటన జరుగుతూ ఉంది. మొదటి అధ్యాయము 4వ వచనంలో నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఈ మాటలు వినినప్పుడు, ఏ మాటలు? యెరూషలేము గోడలు పాడైపోయినాయి, యెరూషలేము గుమ్మాలు పాడైపోయినాయి, అవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చేసినాయి. ఈ మాటలు వింటే ఎవరైనా ఆనందపడతారా? ఎవరు ఆనందపడరు కదా. అదే రీతిగా గమనించండి, కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అయిపోతూ ఉంటుంటాయి. కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉంటుంటే ఎవరైనా సంతోషంగా ఉంటారా? ఉండరు కదా. అందుకనే నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ఈ మాటలు వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. విజ్ఞాపన అంటే ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అకస్మాత్తుగా ఈ సమస్యలో నుంచి బయటకు వచ్చేయాలి అనిపిస్తుంది కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగం వెంటనే నయమైపోవాలని ఎలాగైతే కోరుకుంటామో, సమస్యలో నుంచి కూడా వెంటనే బయటపడాలని మనిషి ఆశపడుతూ ఉంటాడు. కానీ చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన. ఇది మర్చిపోతాడు. కానీ గమనించండి, నెహెమ్యా ఈరోజు ఒక విషయాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. పడిపోయిన గోడలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పడిపోయిన జీవితాలను బట్టి, పడిపోయిన కుటుంబాలను బట్టి మనం మొదటిగా చేయవలసింది ఏంటంటే ప్రార్థన. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా నెహెమ్యా ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. గమనించండి, మొదటి అధ్యాయంలో విజ్ఞాపన అంటున్నాడు, ఇక్కడ ప్రార్థన అంటున్నాడు. మెట్టుకు ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో తన అంతరంగాన్ని ప్రభు పాదాల ఎదుట కొమ్మరించుకుంటాడో ఆ వ్యక్తికి ఎటువంటి తిరుగులేదు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి అన్ని ఆశీర్వాదాలను అనుభవించేవాడిగా ఉంటాడు. అందుకే మనం చూడగలిగితే నెహెమ్యా దినాల్లో ఆ రోజున యెరూషలేము గోడలు కూలిపోయినాయి, గుమ్మాలు కూలిపోయినాయి, అవన్నీ కూడా శిథిలావస్థలో ఉండిపోయినాయి. అదే రీతిగా చూడగలిగితే ఇశ్రాయేలీలు అనేకులు కూడా మరి చెరలోకి, అనగా బానిసత్వంలోనికి, బందికానాల్లోనికి వెళ్ళిపోయారు. ఆ రీతిగా శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోయారు. ఈ విషయాలన్నీ తెలుసుకొని నెహెమ్యా ఏం చేశాడంటే ఏడ్చాడు. ఏడవటంతోనే ఆపేశాడా? లేదు. ఏం చేస్తున్నాడు? తర్వాత దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా,
నెహెమ్యా మౌనంగా ఉండలేకపోయాడు. అందుకనే ప్రార్థన ద్వారా దేవుడు తిరిగి మన జీవితాలను కట్టేవాడు, మన ప్రాకారాలను కట్టేవాడు, యెరూషలేము గోడలను తిరిగి కట్టించేవాడు, యెరూషలేము గుమ్మాలను బాగు చేయించేవాడు అని గ్రహించి ప్రభువుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. వాస్తవానికి ప్రార్థన చేయటం ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే నెహెమ్యాలో ఉన్న ఆసక్తి కదా. ఎంత ఆశ ఉంటే దేవుని పట్ల ఈ ప్రార్థన చేస్తాడు కదా. చెప్తున్నాను కదా, ఏ సమస్య వచ్చినా సరే మనిషిలో ఒక రకమైన కృంగుదల, మనిషిలో ఒక రకమైన నిరుత్సాహం వచ్చి ఏ పని మీద దేని మీద కూడా ధ్యాస లేకుండా మనిషి ఉండిపోతాడు. అటువంటి సందర్భంలో కనీసం నీళ్లు తాగాలనిపించదు కదా, అన్నం తినాలనిపించదు కదా, పానీ చేని దలియా చేని కదా, ఏం చేయాలనిపిస్తుంది? ఎంతసేపు ఆ సమస్య గురించే ఆలోచిస్తూ ఉంటారు. కానీ సమస్యలోంచి ఏ రీతిగా బయటికి రావాలంటే చెప్పాను కదా, మొదటిగా మనం ప్రభు పాదాల ఎదుట ఆ సమస్యను ఉంచాలి, ప్రార్థన చెయ్యాలి. అటువంటి ఆసక్తి మనకు ఉండాలి. హల్లెలూయా. అటువంటి ఆశ మనకు ఉండాలి. నేను ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడు, వీటన్నిటిలో నుంచి నన్ను విడిపిస్తాడు అన్న నమ్మకము, అన్న విశ్వాసము మనము కలిగి ఉండాలి. అందుకనే ఆ గోడలను కట్టాలన్న ఆసక్తి నెహెమ్యాకు ఉంది. గమనించగలిగితే 2వ అధ్యాయంలోనే 5వ వచనంలో అంటున్నాడు కదా, రాజుతో అంటున్నాడు, నీ సముఖమునందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. వాస్తవానికి రాజుతో తెగించి మాట్లాడటం అంటే అంత సులువైన విషయం కాదు. రాజుగారితో మాట్లాడటం అంటే అంత సులువైన విషయం కాదు. మీరు కూడా మండలం వచ్చి ఎంఆర్ఓతో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతారా? మాట్లాడటానికి అవకాశం ఉంటుందా? మరి నెహెమ్యా పరిస్థితి కూడా అంతే. నెహెమ్యా కూడా రాజుగారితో మాట్లాడటానికి భయమే. అతని అధికారాన్ని బట్టి ఇతను కూడా తగ్గి ఉండాలి. కానీ తెగించి రాజుగారితో మాట్లాడుతున్నాడు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెహెమ్యాకున్న ఆసక్తి. ఎలాగైనా సరే నా పితరులున్న పట్టణము అది నీట్గా ఉండాలి, బాగా కట్టబడాలి అన్న ఆసక్తి కదా. అటువంటి ఆసక్తి మనకు ఉండాలి. అందుకనే ప్రభు దగ్గరికి వచ్చేవారు ఇటువంటి ఆసక్తితో రావాలి. ప్రభువు నా జీవితాన్ని బాగు చేస్తాడు, ప్రభు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడన్న ఆసక్తి ఉండాలి. అందుకనే గొప్ప దైవజనులు ఏబి మాసిలామణి గారు అంటారు, ఆశ లేని వాడిని ఆ యేసయ్య కూడా ఆశీర్వదించలేడంట. ఆశ లేకపోతే యేసయ్య కూడా ఆశీర్వదించలేడంట. అందుకని మనం ఆశ కలిగి ఉండాలి. ఎవరి మీద? దేవుని మీద. దేవుడు నా ఆశను తీరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు మన దేవుడు. హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, అక్కడైతే గోడలు, ఇక్కడైతే కుటుంబాలు కదా, ఏ సమస్య వచ్చినా సరే మనిషి కుప్పకూలిపోతాడు. మరి నెహెమ్యా మాత్రం వీటన్నిటిలో నుంచి బయటికి రావటానికి ఒక ఆసక్తి కలిగి ఉన్నాడు. గమనించండి. అంత మాత్రమే కాదు, తనకు ఒక ప్రేరణ కలిగింది. 17వ వచనంలో, 2వ అధ్యాయము 17వ వచనంలో, అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. హల్లెలూయా. ఇక మా జీవితం ఇంతే, ఎవరు బాగు చేయలేరు, మా పరిస్థితులు ఇంతే, ఎవరు ఏమీ చేయలేరు అన్న నిరుత్సాహంలో నెహెమ్యా లేడు. దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. తిరిగి చుట్టుపక్కల ప్రజలతో అంటున్నాడు, మన గోడలు మనమే కట్టుకుందాం రండి. హల్లెలూయా. ఈ ఆసక్తి మనకు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబంలో ఏ సమస్య అయినా సరే ఇంతే, ఇంక దీన్ని ఎవరేం చేయలేరు అని వదిలిపెట్టడం కాదు, ప్రభు పాదాలకు అప్పచెప్పండి. ప్రభువు ఆ సమస్యలన్నిటిని కూడా తీర్చి మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు,
వారికి ఉన్న ఆ ప్రేరణ ఏంటంటే మనము తిరిగి కట్టుదము రండి. తిరిగి కట్టబడటం అంటే గమనించండి, అది ఎంత ప్రయాసతో కూడింది, అది ఎంత మరి ఏమంటారు, ఎంత కష్టంతో కూడింది. అయినా సరే ఏమంటున్నాడు, మనము తిరిగి కట్టుదాం రండి అంటున్నాడు. హల్లెలూయా. ఇటువంటి ప్రేరణే ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉన్నప్పుడు వారి జీవితాలు కట్టబడతాయి, వారి కుటుంబాలు కట్టబడతాయి. వారందరూ కూడా ప్రభు ప్రేమను బట్టి ఆశీర్వాదాలను అనుభవిస్తారు. హల్లెలూయా. అందుకనే వాస్తవంగా మనం గమనించగలిగితే తన ప్రేరణ, తనకున్న ఆశ తనని ముందుకు నడిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, చెప్పాను కదా, ఆశను బట్టే దేవుడు నెహెమ్యాని ముందుకు తీసుకెళ్తున్నాడు. రాజుకు కూడా మనసు కరిగింది. దేవుని దయాహస్తము తోడై ఉన్న కారణంగా రాజు కూడా ఇప్పుడు సహాయం చేయటం మొదలుపెట్టాడు. 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూడగలిగితే, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు ఈయుడని అడిగి తిని. ఎంత ధైర్యం ఉండాలని! అయ్యా, ఆ గుమ్మాలన్నీ కట్టబడాలి, అదిగో మీ అడవిలో ఉన్న వాటన్నిటినీ, ఆ దూలాల కోసం ఆ మ్రానులు, పొడవాటి చెట్లు, వాటన్నిటినీ నరికి నాకు ఇవ్వండి అంటానికి ఒక ఆర్డర్ ఇవ్వండి అయ్యా. ఆ తర్వాత గమనించగలిగితే, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. ఇదే దేవుని కరుణాహస్తం అంటే కదా. ఆయన ఇస్తే ఎలాగుంటుందంటే, ఇక ఎవరు కూడా దాన్ని ఆపలేరు, ఎవరు కూడా దాన్ని పాడు చేయలేరు. అలా ఇస్తాడు ఆయన. అందుకని ఆయన్ని మనం నమ్ముకోవాలి. గమనించండి, ఆయన సహాయం కోసం మనం వేడుకోవాలి. నెహెమ్యా సిద్ధపడ్డాడు, ఇవన్నీ తీసుకున్నాడు, కావలసిన వస్తువులన్నీ, కావలసిన సామాగ్రి అంతా తీసుకున్నాడు, ఇంకా సిద్ధపడ్డాడు. ఏ రీతిగా దీన్ని కట్టాలని చెప్పి ఆ గుమ్మాలన్నిటినీ కూడా పరిశీలించడానికి, చూడటానికి వెళ్ళాడు. అది కూడా ఏ సమయంలో వెళ్ళాడో తెలుసా? పగలు వెళ్తే ఇబ్బంది ఏమోనని రాత్రిపూట వెళ్ళాడు. గమనించండి, అంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు సహాయాన్ని పొందుకుంటున్నాడు, అలాగే ప్రయాసపడుతున్నాడు కూడా. 15వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనంలో చూడగలిగితే, నేను రాత్రి యందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చి తిని. ఒకవేళ పగలు వెళ్తే ఆటంకాలు కలుగుతాయేమో, ఏంటి మరలా కట్టడానికి వచ్చారు, మీరందరూ ఉండాల్సింది బానిసత్వంలో, మళ్ళీ మీరు రావటం ఏంటి, తిరిగి కట్టడం ఏంటి అని ఎవరైనా అడుగుతారేమోనని ఇవన్నీ రాత్రిపూట సిద్ధం చేసుకుంటున్నాడు. కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు మనుషులను కూడా పోగేసుకోవలసిన, లేకపోతే మనుషులను కూడా వారిని కూడగట్టాల్సిన అవసరం ఉంది. ఆ రీతిగా మనం చూడగలిగితే, ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి సమయాల్లోని ఆటంకాలు కలిగించడానికి అపవాది సిద్ధంగా ఉంటాడు. మొత్తానికి ప్రార్థన చేశాడు, రాజుగారికి మనసు కరిగింది, రాజుగారు కూడా ఒప్పుకున్నారు, సామాగ్రి అంతా సిద్ధమైంది, దేవుని కరుణాహస్తం తోడై ఉంది, ప్రతి అవసరత తీర్చబడుతూ ఉంది. అదే రీతిగా అపవాది కూడా వీటిని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. వీళ్ళందరూ తిరిగి కడుతూ ఉంటే కొంతమంది ఏమంటున్నారంటే, మీరు కడుతున్నారు కానీ అది నిలబడుతుందా కదా. మనం కూడా ప్రభువుని నమ్ముకొని ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఏదో వెళ్తున్నారు కానీ మీకేమైనా ఉపయోగం ఉంటుందా అన్నట్టు మాట్లాడతారు జనాలు. ఆయనే మనతో ఉంటే ఇంకేం కావాలి ఈ లోకంలో మనకి? హల్లెలూయా కదా. ఆశీర్వాదాలు ఇచ్చేవాడే మనతో ఉంటే ఇక లోకంలో ఏ అవసరం ఉంటుంది మనకి? అందుకని గమనించండి, అక్కడ శత్రువులు అనగా అపవాది అయిన సాతాను అనేకుల్ని కూడా ప్రేరేపించి ఆటంకాలు కలిగించటానికి పూనుకున్నాడు. ఎలాగంటే, మీరు కడుతున్నారు కానీ ఒక నక్క దూకితే ఈ గోడంతా మళ్ళీ పడిపోద్ది అంటున్నాడు. 2వ అధ్యాయము 9వ వచనంలో చూడగలిగితే, సన్బలట్టు అదే రీతిగా టోబియా అనేవారు
ఏమంటున్నారంటే ఇక్కడ నెహెమ్యాని ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా హేళన చేసి వారి పనిని తృణీకరించి మీరు చేసేది ఏంటిది రాజుగారి మీద తిరుగుబాటు చేస్తున్నారా అని అడిగి ఆ రీతిగా 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఉన్నవారు ఏమంటున్నారంటే ఈ సన్బల్లటు టోబియా వీళ్ళందరూ కూడా కట్టిన దానిపైకి ఒక్క నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవును అంటున్నాడు. గమనించండి, మనుషులు ఈ రీతిగానే మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కానీ నెహెమ్యా చేస్తున్నది ఏంటంటే దేవుని పని, దేవుని పట్టణమైన యెరూషలేమును తిరిగి కడుతూ ఉన్నాడు. అందుకే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, బలం తెచ్చుకున్నాడు. ఆ రీతిగా దేవుని పనిని పూర్తి చేయటానికి ముందుకు వెళ్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం కూడా ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు, ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు మనకి కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు. కానీ దేవుడు మనల్ని ఆ రీతిగానే, ఆ నిరుత్సాహంలోనే, ఆ కూలిపోయిన కృంగిపోయిన పరిస్థితుల్లోనే ఉండటానికి ఇష్టపడలేదు ఆయన. ఎలాగైతే యెరూషలేము గోడలు శిథిలమైపోయినవి ఆ రీతిగానే ఉండటానికి ఆయన ఇష్టపడలేదో, ఈ రాత్రికాల సమయంలో కూడా మన జీవితాలు పాడైపోయినట్టుగా, కృంగిపోయినట్టుగా, కూలిపోయినవిగా, చెడిపోయినవిగా ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు. గమనించండి. అందుకే మనము చూడగలిగితే ఆయన తన బలాన్ని మనకు ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా పడిపోయిన జీవితాలను కట్టడానికి యేసయ్య మన మధ్యలోనికి వచ్చాడు. సర్వాన్ని కోల్పోయి ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారంలో పాడు చేసి నష్టపరిచిన చిన్న కుమారుని తండ్రి ఎలాగైతే చేర్చుకున్నాడో, ప్రభువు కూడా ప్రతి వ్యక్తిని ఈ లోకంలో చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఈ సంవత్సరం కూడా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆ రీతిగా ఇంకా మనం దేవునిలో ఎదుగుతామని, రక్షింపబడతామని, బాప్తిస్వం పొందుతామని దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకే మనం దేవుని యొక్క సువార్తను అంగీకరించాలి. ఎప్పుడైతే దేవుని మాటలను మనం వింటూ ఉంటామో మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. హల్లెలూయా. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు కూడా ఆ రీతిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. పడిపోయిన వ్యక్తి పడిపోయినట్టే ఉండటం దేవునికి ఇష్టం లేదు. చెప్పానుగా, యెరూషలేము గోడలు పడిపోయి అవి శిథిలంగా ఉండటం దేవునికి ఎలాగైతే ఇష్టం లేదో, మనుషులు ఆ రీతిగా ఉండటం ఇష్టం లేదు. దేవుడు మనం అనారోగ్యంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. హల్లెలూయా. మనం అప్పుల బాధల్లో ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఆయన తన మహదైశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు. మనం కుటుంబ సమస్యలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే సమాధానకర్త అయిన దేవుడు మన కుటుంబాల్లో సమాధానాన్ని ఉంచుతూ ఉన్నాడు. గమనించండి, నయోమి అదే రీతిగా రూతు వారు భర్తలను కోల్పోయి ఆ రీతిగా ఉన్నప్పుడు తిరిగి వారి గ్రామానికి వచ్చినప్పుడు, అయ్యా నన్ను మీరు మధురం అనొద్దు, ఇక మీదట చేదు అనండి. ఎందుకనంటే నేను నా భర్తను కోల్పోయాను, నా కుమారులిద్దరిని కూడా కోల్పోయాను, కాబట్టి ఇక మీదట మీరు నన్ను మారా అనాలి అంటారు. కానీ దేవుడు వారిని ఆ రీతిగానే విడిచిపెట్టాడా? రూతును యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళిలో దేవుడు ఉంచాడు. హల్లెలూయా. ఆ రీతిగా గమనించగలిగితే మోడుబారిపోయిన జీవితాలను కూడా దేవుడు చిగురింపజేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. హల్లెలూయా. గమనించండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. పడిపోయిన యెరూషలేము గోడలను కట్టబడటం
దేవుని ప్రణాళిక ఎలాగైతే ఉందో మనము కూడా ఆ రీతిగా మోడుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. మనం చిగురించబడాలి. మనం మారాగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. మనం మధురంగా మారాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం మార్చబడటానికే దేవుడు మనల్ని ఈ తండాలో ఉంచాడు. హల్లెలూయా. ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదంగా ఉండటానికే దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. అందుకే గమనించగలిగితే అటువంటి గొప్ప ప్రణాళికను మనం అర్థం చేసుకుందాం. ప్రభువు వద్దకు తిరిగి వద్దాం. మన జీవితాలను ప్రభువుకి సమర్పిద్దాం. అది ఎటువంటి అవసరత అయినా ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే గమనించండి, మొదటిగా మన సమస్య ఏదైనా సరే మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఖచ్చితంగా సమస్య నుంచి విడిపిస్తాడు అన్న ఆసక్తి మనం కలిగి ఉండాలి. అదే రీతిగా ప్రయాసపడాలి. అపవాది ఎన్ని ఆటంకాలు కలిగించిన ధైర్యంగా దేవుని శక్తిని పొందుకొని, బలము పొందుకొని ముందుకు వెళ్ళాలి. ఆ రీతిగా మన జీవితాలు కట్టబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి, అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.